100 గొర్రెల మందలో గొర్రెల కాపరి ఎప్పుడు ఒక మేకను ఎందుకు ఉంచుతాడో తెలుసా? గొర్రెలకు మేత మీద ఉన్న శ్రద్ధ దారి మీద ఉండదు. అవి ఎప్పుడూ తలదించుకునే నడుస్తాయి. ముందు వెళ్లే గొర్రె ఎటు వెళ్తే వెనుక ఉన్నవన్నీ గుడ్డిగా దాన్నే అనుసరిస్తాయి. ఆ ప్రయాణం గుంతలోకి వెళ్తుందో గమ్యానికి చేరుతుందో వాటికి అనవసరం. కానీ మేక స్వభావం వేరు. మేక ఎప్పుడూ తల ఎత్తి నడుస్తుంది. తన యుక్తితో సరైన దారిని ఎంచుకుంటుంది. అందుకే 100 గొర్రెల మందకు ఆ ఒక్కొక్క మేకే నాయకత్వం వహిస్తుంది. గొర్రెలన్నింటికంటే ముందు నడుస్తూ గమ్యం వైపు సరైన బాటను చూపిస్తుంది. నిజమే, సొంతంగా ఆలోచించని మనిషి గొర్రెలాంటివాడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూస్తూ 10 మంది వెళ్లే దారిలోనే వెళ్తుంటాడు. కానీ తెలివైనవాడు మేకలాంటివాడు. తన బుద్ధిబలంతో యుక్తితో తన దారిని తనే వెతుక్కుంటాడు. 10 మందికి మార్గదర్శిగా నిలుస్తాడు. గుర్తుంచుకోండి, గుంపులో ఒకరిగా ఉండటం కాదు, గుంపును నడిపించే నాయకుడిగా ఉండటమే అసలైన తెలివైన లక్షణం.